నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అసెంబ్లీ గంగవరం మండలం కరకపాడు గ్రామంలో ఆంధ్ర వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ద్వారా ఘనంగా సమ్మేళనం జరిగింది. శ్రీ సత్యనారాయణ కాటమరెడ్డి గారి పుణ్య దంపతుల ద్వారా పసుపు కుంకుమ జాకెట్ మొక్క గాజులు పూజా సామగ్రి వారి చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది. శ్రీ రామకృష్ణారెడ్డి రాజారెడ్డి గారు కుంకుమార్చన చేయటం జరిగింది. వచ్చిన భక్తుల అందరికీ అన్న సంతర్పణ చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీర వెంకట సత్యనారాయణమ్మ గారు ఎక్స్ఎమ్మెల్యే గారు రావటం జరిగింది. ओम भैरव भगवान महादेव सर्वहंकर महालक्ष्मी महासरस्वती देवो नमः देवेश्वराय नमः ओम भैरव भगवान महादेवेश्वर ओम भैरव भगवान नमः श्री दुर्गा देवो नमः श्री दुर्गा देवो नमः మరొకటి అమ్మకడుకుడిగా లోకం కూడా చూపించారు. దుర్గాదేవి అమ్మవారిని ఒకసారి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని అమ్మవారి యొక్క రూపాన్ని ఊహించుకోండి. ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ దుర్గాయ నమః అనుకోండి. ప్రశాంతంగా అమ్మవారిని స్మరణ చేసుకోండి. ఇటువంటి శుభ సమయము చక్కగా ఈ దేవి నవరాత్రుల్లో ఇటువంటి మనది మనందరిది విజయవాడ ఎవరిది మనది. అక్కడికి వెళ్తున్నాం మనం వెళ్ళట్లేదా? మనదా లేకపోతే మనం కట్టేవా గుడేది? మీరేం కట్టారా? సంద ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మరి అక్కడికి ఎందుకు వెళ్తున్నాం? కాశీ వెళ్తున్నారు, మనం కట్టేవా? అయోధ్య వెళ్తున్నాం, మనం కట్టేవా? లేదు. సత్యనారాయణ గారు వెంకటలక్ష్మి గారు ఇక్కడికి వచ్చి గుడి కట్టారంటే ఆ గుడి మనది అనుకోవాలి. మన బాధ్యత. మనం సంద ఇచ్చాము పని ఇవ్వలేదు కదా, ఎందుకు బాధపడ్డా? మనం ప్రోత్సహించాలి. అర్థమైందా? ఆ గుడి మన భవిష్యత్తు, మన ధర్మం కోసం భవిష్యత్తు. నెక్స్ట్ వచ్చే పిల్లలకి అది భవిష్యత్తు, పునాది. వాళ్ళకి ఏంటో భావితరాలకి భవిష్యత్తు. వాళ్ళకి తెలియదు గుడి కట్టకపోతే మనం ఏంటో అన్నది. తెలుస్తుందా? పెద్దవాళ్ళు చెప్ప చిన్నవాళ్ళకి తెలుస్తుందా? తెలియదు. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమంలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా జాయిన్ అవ్వాలి. జాయిన్ అయినప్పుడే అందులో మంచి చెడ్డలు, మన ధర్మం అంతా ఏంటి, మనం ఎలా నడవాలి, ఎలా ఉండాలి అనేది మనకి తెలుస్తుంది. దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి. మేము ఒక రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. అంటే ప్రతి ఊరిలో అందులో సేవ చేయాలనుకునే వాళ్ళు సభ్యులుగా జాయిన్ అయ్యి ఒక ఫోటో, ఒక ఆధార్ కార్డు ఇవ్వండి. ఈ గుడి అంతప్పుడు సత్యనారాయణ గారు అన్నప్పుడు మనది అంటారు. ఏమంటారు? అప్పుడు నన్ను ఆగకుండా వెళ్ళిపోయావా అని అక్కడికి వెళ్ళిన తర్వాత నా కారుకి ఇబ్బంది పడి అక్కడ ఆగిపోయి ఏం చేయాలా అనుకునేవాడికి మా పాపరావు గారు చార పాపరావు గారు ఇక్కడికి వచ్చి తీసుకొచ్చిన తర్వాత మా సోదరుడు కారు పంపించాడు. నేను రావడం జరిగింది. చూసాను, దైవ కార్యక్రమం కాదని ముందుకు వెళ్ళావు, నువ్వు తప్పు చేశావు అని నిదర్శనం చూపించాడు మా శివుడు. శివుడు అంటే నాకు చాలా ఇష్టం. నేను మా ఊళ్ళో కూడా శివాలయం కట్టించాను. ఆ శివాలయానికి కంపల్సరిగా ప్రతి సంవత్సరం శివరాత్రి ముందు ఒక 10 రోజుల ముందు అక్కడ కార్యక్రమం చేస్తాను. శివరాత్రి కూడా బాగా చేస్తాం. అక్కడ మా ఊరు అందరు బాగా కోఆపరేట్ చేస్తారు. అదేవిధంగా మీ ఊళ్ళో ఈ టెంపుల్ నిర్మించడం కూడా మనకు అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మారుమూల ప్రాంతమైనటువంటి కాకరపాడులో ఇంత మంచి రోడ్డు పక్కన ఉన్న స్థలంలో మా శివుడు నది ఒడ్డున కూడా పక్కన కాలువ ఇవన్నీ ఉండడం మనకెంతో అదృష్టం. ఆయన ఎంచుకున్నాడు అనమాట, మనం చేసింది కాదు. ఈ పనులన్నీ మనం అనుకుంటే జరిగే కాదు, ఆయన అనుకుంటేనే జరుగుతాయి. ఇప్పుడు సత్యనారాయణ బాబు గారు ఒక మంచి ఉద్దేశంతో మీ అందరి సహకారంతో ఆయన స్టార్ట్ చేశారు.